రాముడు లేకుండా రామాయణం ఎలా ఉండదో, హనుమంతుడు లేకుండా రాముడు రామనామము లేదన్నంతగా విడదీయ వీలు కాని పురాణోత్తముడు శ్రీరామ భక్తాంజనేయుడు. అటువంటి రామభక్త ఆంజనేయునికి ఊరూరా అనేక ఆలయాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అతి ఎత్తైన మూల విరాట్గా విరాజిల్లుతున్న ఆలయాలలో గుంటూరు జిల్లా పొన్నూరు క్షేత్రంలోని దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. నేటి తీర్థయాత్రలో పొన్నూరు వీరాంజనేయుని ఆలయ దర్శనం చేసుకుందాం. బంగారు కోవెల్లో హనుమయ్య భక్తులండగా నిలిచేను హనుమయ్య. సింగారు కాంతులు విరజిల్లే నిండు రూపాన వెలిగేను హనుమయ్య. బంగారు కోవెల్లో హనుమయ్య భక్తులండగా నిలిచేను హనుమయ్య. సింగారు కాంతులు విరజిల్లే నిండు రూపాన వెలిగేను హనుమయ్య. బంగారు కోవెల్లో హనుమయ్య భక్తులండగా నిలిచేను హనుమయ్య. అరణ్యవాస సమయాన శ్రీరామునికి పరిచయమైన రామాయణ మణిమాల రత్నం ఆంజనేయుడు. రావణాసురుని వల్ల అపహరణకు గురైన సీత జాడ తెలిపి రామకార్య సాఫల్యానికి కారణజన్ముడు ఈ హనుమంతుడు. అటువంటి ఆంజనేయుణ్ణి మహాకాయుడు, అతులిత బలధాముడు అంటారు. పురాణాల్లో ఆంజనేయుడి ఆకారాన్ని ఎంతో ఘనంగా వర్ణించారు. ఆ వర్ణనలకు తగ్గ విగ్రహాకృతి ఉన్న ఆలయం పొన్నూరు ఆంజనేయ స్వామి ఆలయం. అనేక మంది శైవ వైష్ణవ దేవదేవుళ్ళు నెలకొని ఉన్న దేవాలయ సముదాయంలో ఈ మారుతాజ్ముని ఆలయము ఉంది. ఆ ఆలయ సముదాయాల ప్రాంగణాన్ని దర్శించుకుందాం. రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవనసుతనామ అని హనుమాన్ చాలీసాలో ఆంజనేయ స్వామివారిని కీర్తిస్తాం. ఈ వాయుపుత్రుణ్ణి మహాకాయుడని వజ్రదేహుడని వర్ణిస్తారు. ఈ వర్ణనలోని అక్షరం కూడా పొల్లుపోకుండా మహాకాయుడిగా, అతులిత బలధాముడిగా రాష్ట్రంలోకెల్లా అతి పెద్ద మూల విరాట్టు ఉన్న ఆలయంగా పేర్గాంచింది గుంటూరు జిల్లా పొన్నూరు వీరాంజనేయ స్వామి ఆలయం. ఆంధ్ర, తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల్లో రామాలయం లేని ఊరే లేదన్నంతగా ఆంజనేయ స్వామి విగ్రహం లేని ఊరు కూడా లేదు. అలా ఈ పొన్నూరు క్షేత్రంలో కూడా అతి పెద్ద మూల విరాట్టు ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయం కూడా ఏర్పడింది. స్వర్ణపురిగా ఒకనాడు ప్రసిద్ధి పొందిన ఈ పొన్నూరు క్షేత్రంలో వెలిసిన వీరాంజనేయ సన్నిధి వాస్తవానికి సర్వదేవతా సమాహారంగా విరాజిల్లుతోంది. త్రేతాయుగాన వైష్ణవ అవతార స్వరూపుడైన శ్రీరామచంద్రుని సేవకుడు బంటు ఆంజనేయ స్వామి. అప్సరకాంత అయిన అంజనీ గర్భాన రుద్రాంశతో జన్మించినవాడు ఆంజనేయుడు. అందుకే హనుమను రుద్రాంశ సంభూతుడు అంటారు. ఏ అంశతో జన్మించాడో ఆ అంశ మూలావతారుడు ఇదే ఆలయంలో సహస్రలింగేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఆ రుద్రాంశజుడి భీకరావతారుడైన కాలభైరవుడు కూడా ఇదే ఆలయ ఉపాలయ దేవతగా దర్శనమిస్తున్నాడు. ఆ శైవ దేవతలను కూడా అర్చించి ధన్యులమవుదాం. దాదాపు 100 ఏళ్ల క్రితం తపోధనులైన మహర్షుల ఆదేశానుసారంగా పవిత్ర ఆలయాలు నిర్మించబడ్డాయి. ఈ పవిత్ర ప్రాంగణంలో ముందుగా సహస్రలింగేశ్వర ఆలయంగా ఒక శివాలయం నిర్మాణం జరిగింది. ఆ శివాలయం చెంతనే ఈ వీరాంజనేయ స్వామివారి ఆలయం ఓ పెద్ద విగ్రహం మూల విరాట్టుగా ప్రతిష్ఠాపన జరిగాయి. అందుకు తగిన విగ్రహం తయారు చేయించారు. గుంటూరు జిల్లా యడ్లపాడు కొండపైన
శిల్పకళా ప్రవీణులైన స్థపతుల చేత ఒక ఏకశిలా విగ్రహాన్ని చెక్కించారు. 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 3 అడుగుల మందంతో ముగ్ధ మనోహరమైన ఆంజనేయ ప్రతిమను ఏకశిలలో శిల్పీకరించారు. దానిని అక్కడ్నించి పొన్నూరు ఆలయానికి చేర్పించిన వైనాన్ని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. అంత పెద్ద ఏకశిలా హనుమ విగ్రహాన్ని ముంబై నుంచి తెప్పించిన పెద్ద ట్రాలీపై ఉంచారు. పొన్నూరు గ్రామానికి దారిలో అనేక గ్రామాల ప్రజల నీరాజనాలతో ఆ భారీ విగ్రహాన్ని తీసుకువచ్చారు. అప్పటికే విరాజమానమై వెలుగొందుతున్న సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయం చెంత 1969 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన శ్రీ వీరాంజనేయ స్వామివారి విగ్రహానికి ప్రతిష్ఠాపనా మహోత్సవం నిర్వహించారు. ఎడమ చేతిలో పెద్ద గద, కుడి చేతిని పైకెత్తి అభయమిస్తున్న నల్లని ఏకశిలా భారీ ఆంజనేయ విగ్రహం పరమాద్భుతమైన దర్శనమిస్తోంది. శిరస్సున వెండి కిరీటం, వెండి నేత్రాలు, రజత తిరునామంతో ధీర గంభీరాకృతిలో వీరాంజనేయుడు నేత్రపర్వంగా ఉంటాడు. ఈ భారీ మూల విరాట్టుకి అభిషేకాది అర్చనలు చేయడానికి విగ్రహానికి ఇరువైపులా ఉన్న మెట్ల మీదుగా పైకి ఎక్కి అర్చకులు నిత్య సేవ చేస్తారు. అంత ఎత్తుకి వెళ్లి అర్చక స్వాములు జల, క్షీర, దధి, ఘృత, శర్కర తదితర పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆ పవిత్ర ద్రవ్యాలు స్వామివారిపై జాలువారుతూ ఉంటే భక్తులు పరవశించిపోతారు. భక్తులు తమ తమ మొక్కులకు అనుగుణంగా తమలపాకుల పూజ, వడల అర్చనలు చేయించుకుంటారు. మంగళవారం, శనివారాల్లో, హనుమత్ జయంతి వంటి పర్వదినాల్లో ఈ పొన్నూరు వీరాంజనేయునికి జరిగే సేవలు, పూజలు, అందుకు వచ్చే భక్తజన సందోహాన్ని చూడవలసిందే కాని వర్ణించతరం కాదు. సదా అభయమై అందించరా నీ చేతి సాయం. బజరంగ బలి దుడుకున్నది గాని అడుగులలో, నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో. ఓ పవమానసు కాపెను సాహసముందిగ పిడికిలిలో, ఏ పని చెప్పరదానికి విషమ పరీక్షలలో. గుంటూరు పట్టణానికి దక్షిణంగా 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నూరు గ్రామాన్ని పూర్వం స్వర్ణపురి అని పిలిచేవారు. తమిళ రాజుల పరిపాలనలో ఈ ప్రాంతం ఉన్న రోజుల్లో ఈ స్వర్ణపురిని పొన్ను ఊరు అని నామకరణం చేశారు. తమిళంలో పొన్ను అంటే బంగారమని అర్థం. అందుకే ఇది పొన్ను ఊరు కాస్త పొన్నూరైంది. సుమారు శతాబ్దం క్రితం నుంచి ఈ ఆలయ ఆవరణను గోష్ఠీవనం అనేవారు. దేవజ్ఞులు, యోగనిష్ఠా గరిష్ఠులు, నిత్య సత్యపరాయణులు, యశో విరాజితులైన శ్రీ సద్గురు జగన్నాథ స్వామి అనే స్వామీజీ ఉండేవారు. వారి వద్దకు సూక్ష్మ రూపంలో వచ్చిన మహర్షులు ఈ గోష్ఠీవనంలో పరమ విశిష్టమైన ఆలయాలను నిర్మించమని ఆదేశించారట. ఆ సద్గురువుల వారు 1939వ సంవత్సరంలో శంకుస్థాపన చేసి ఒక్కొక్కటిగా 6 ఆలయాలను ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఈ ఆలయ ధర్మకర్తలు అనేక విగ్రహాలను ప్రతిష్ఠించి మరింత అభివృద్ధి చేశారు. సద్గురు జగన్నాథ స్వామివారు ముందుగా ఇక్కడ సహస్రలింగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాతనే
ఏకశిలా విరాట్ రూప వీరాంజనేయ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. దాంతో ఈ ప్రాంగణాన్ని శ్రీ సహస్రలింగేశ్వర మరియు వీరాంజనేయ స్వామి ఆలయంగా పిలిచేవారు. ఇప్పటికీ ఈ ప్రాంగణాన్ని ఆ పేరుతోనే పిలుస్తారు. ఈ గోష్ఠీవనం ప్రాంగణంలో నాగఫణీంద్రుని పడగ, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, భద్రకాళి సమేత వీరభద్రస్వామి విగ్రహాలను స్థాపించారు. మార్చి 9 సహస్రలింగేశ్వర స్వామి ఆలయాన్ని, శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని, శ్రీ మహావిష్ణు దేవాలయం, 26 ఫిబ్రవరి 1969 శ్రీ మహావీర గరుత్మంత స్వామివారి దేవాలయాన్ని, వీరాంజనేయ స్వామి ఆలయాన్ని, 16 ఆగస్టు 2009 శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కరాళీ సమేత రాహువు, చిత్రా సమేత కేతువు మరియు బాలసుబ్రహ్మణ్య స్వామివార్ల దేవాలయాలను ప్రతిష్ఠించారు. ఇలా శైవ, వైష్ణవ, శాక్తేయ, నాగదేవతల ఆలయాల సమాహారంగా నేడు మనం చూస్తున్న విరాట్ రూప సకల దేవతా సన్నిధిగా ఈ గోష్ఠీవనం దినదినాభివృద్ధి చెందింది. అలా ఈ పొన్నూరు వీరాంజనేయ స్వామి సన్నిధి తేజో విరాజితమై వెలుగొందుతోంది. ఈ విశిష్ట దైవ ప్రాంగణంలోకి రావాలంటే 7 కలశాలు, 7 అంతరువులతో విరాజిల్లే మహారాజ గోపురం దాటి రావాల్సి ఉంటుంది. 6 ఆలయాలు, ఎన్నో దేవతా వృక్షాలు, మరెన్నో దేవతా ప్రతిమలు ఉన్న ఈ ప్రాంగణంలో ప్రతి ఆలయానికి ముందు ధ్వజస్తంభాలు ఉంటాయి. వీరాంజనేయుని ఆలయం ముందు 45 అడుగుల ఎత్తు ఉండే నల్ల రాతి ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం పక్కనే ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే అఖండ జ్యోతి స్తంభం కూడా ఉంది. ఇదే ఆవరణలో వేప, రావి వృక్షాలు కలగలిసి పెరిగి పవిత్ర వృక్ష రాజాలై ఉంటాయి. ఆ వృక్షాలలో దేవతలు ఆవహించి ఉంటారని భక్తుల విశ్వాసం. ఆంజనేయుడు విష్ణావతారుడైన శ్రీరామునికి నమ్మిన బంటు. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థమై 10 అవతారాలను ఎత్తాడు. యుగానికి అవతారం దాల్చి ఆ యుగాన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. ఆ దశావతారాలలో 7వ అవతారం శ్రీరామ అవతారం. ఆ రామావతారుని కార్యజయానికి కారణజన్ముడైన వాడే ఆంజనేయ స్వామి. ఆ స్వామి నెలకొని భక్తులందరినీ అలరిస్తున్న పొన్నూరు ఆలయ ప్రాంగణంలో దశావతారాల ఉపాలయాలతో కూడిన శ్రీ మహావిష్ణువు ఆలయము కూడా వెలుగొందుతోంది. రమా సహితంగా శ్రీ సత్యనారాయణ స్వామి రూపాన శ్రీ మహావిష్ణువు, విష్ణావతారుని వాహనమైన గరుక్మంతుల వారు కూడా ఇక్కడే ఒక ఉపాలయ దేవతగా కొలువుదీరి ఉన్నారు. ఆ దశావతార విష్ణుమూర్తి కోవెలను కూడా దర్శించుకుందాం. రుద్రాంశ సంభూతుడి ఆలయం రుద్రుడు కొలువై ఉన్న ప్రాంగణంలో నిర్మితమైంది. ఆ రుద్రుడు, ఆ శివదేవుడు సహస్రలింగేశ్వర నామంతో నెలకొని భక్తుల అర్చనలు అందుకుంటున్నాడు. సకల విధమైన సుగంధ ద్రవ్యాలు, చందన కుంకుమాది లేపనాలు అలదిన త్రిపుండ్రాల త్రినేత్రుడు ఈ పొన్నూరు క్షేత్రాన సహస్రలింగమై భాసిల్లుతున్నాడు. శ్రీ మహావిష్ణువు పూర్ణావతారాల్లో దశావతారములు ముఖ్యమైనవి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, మోహిని అవతారం, కల్కి అవతారం, ఇలా దశావతార రూపాలన్నీ ఈ విష్ణు స్వరూపుని ఆలయంలో ఉపాలయాలుగా నెలకొని ఉన్నాయి.
ఈ విష్ణు స్వరూపుడు ఈ ఉపమందిరంలో సత్యదేవుని స్వరూపంలో మనకు దర్శనమిస్తున్నాడు. సత్యానికి దైవాంశ రూపం ఈ సత్యనారాయణుని స్వరూపం. అందుకే ఈ స్వామిని సత్యదేవుడు అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు కలియుగ వరదునిగా ఈ సత్యనారాయణ అవతారం దాల్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. నేటి ఆధునిక యుగాన అనేక మంది ఏ శుభకార్యం జరిగినా ఆ సందర్భంలో ఈ సత్యనారాయణుని వ్రతం చేయడం హిందూ ఆనవాయితీగా నెలకొని కొనసాగుతోంది. అటువంటి సత్యనారాయణ స్వామికి ఈ పొన్నూరు వీరాంజనేయ సహస్రలింగేశ్వర ఆలయంలో ఓ ప్రధాన ఉపాలయంగా నిర్మితమైంది. పొన్నూరు వీరాంజనేయ స్వామి ఆలయ లోగిలిలోనే కలియుగ వైష్ణవ అవతారుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కూడా ఒక విశిష్ట ఆలయంలో నెలకొని ఉన్నారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన తీర్థయాత్రికులకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారిని వారి ఇరుదేవేరులైన పద్మావతి గోదాదేవిల సమేతంగా దర్శించుకునే సదవకాశం కూడా ఉంది. స్వర్ణపురిలో నెలకొని ఉన్న స్వర్ణకాంతుల వెంకటేశ్వరుని కూడా భక్తిగా దర్శించుకుని తిరుమల తిరుపతి ఏడుకొండల నిలయుణ్ణి దర్శించిన పుణ్యాన్ని పొందుదాం. అడుగడుగు దండాలవాడు ఈ కలియుగ వేల్పు. ఆ ఏడుకొండల నిలయుడు ఇరు సతుల మధ్య కూడినా నిత్యం సంతోషంతో తొణికిసలాడే కలియుగ దైవం. చిద్విలాసుడై అనేక తావులలో వెలిసినట్టే ఈ పొన్నూరు గోష్ఠీవనంలోని సహస్రలింగేశ్వర వీరాంజనేయ ఆలయ ఆవరణలోనూ నెలకొని ఉన్నాడు. భక్తులకు తిరుమల తిరుపతి వెళ్లాల్సిన దూరాభారాన్ని తగ్గించాడు. అమెరికా వాస్తవ్యులైన అర్వపల్లి ఆదినారాయణ దంపతులు వారి సొంత ఖర్చుతో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మింపజేశారు. 16 ఆగస్టు 2009 నాడు అంగరంగ వైభవంగా ఈ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఆ ఏడుకొండలవాడు సర్వాలంకార శోభితుడై నేత్రానందకర దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. స్థానక భంగిమలో స్వామిగా కానవచ్చే ఆ విగ్రహ రూపం చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది, మొక్కిన కొద్దీ మొక్కాలనిపిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన కోనేటి రాయుడు పద్మావతి గోదాదేవిల ప్రియపతిగా భక్తజన అర్చనాది కైంకర్యాలను స్వీకరించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా వెలిగిపోతున్నాడు. గ్రహాలలో ప్రముఖుడైన శనేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు ఆంజనేయుడు. ఆ ఆంజనేయుని కోవిలలో నవగ్రహాలలో ఛాయాగ్రహాలైన రాహుకేతువులకు ప్రత్యేకమైన సన్నిధులు ఇదే ప్రాంగణంలో నెలకొని ఉన్నాయి. ఈ దైవాలతో పాటు శివపుత్రుడు బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఇదే ప్రాంగణంలో కొలువై ఉన్నారు. దర్శించి వారిని కూడా అర్చించుకుందాం. ఇదే ఆలయ ప్రాంగణంలో 2020వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన నవగ్రహాలలో చివరివారైన ఛాయాగ్రహాలుగా పిలువబడే రాహువు కేతువులను వారి సహధర్మచారిణిలతో సహా ప్రతిష్ఠించారు. మనుషుల జాతక చక్రాల్లో శనిగ్రహం తర్వాత రాహుకేతుల స్థానాలు వారు సిద్ధింపజేసే ఫలాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాహు కేతు గ్రహాల వల్ల తమ జీవితాలకు ఎటువంటి లోటు కలుగకుండా
తమకు ఎటువంటి దోషాలు వర్తించకుండా చూడమని ఆ గ్రహదేవతలను ప్రార్థించుకుంటారు భక్తులు. ఇంతమంది దేవాది దేవుళ్లను దర్శించుకుని అర్చించుకునే అవకాశమిచ్చిన మహత్తరమైన ఈ సహస్రలింగేశ్వర వీరాంజనేయ స్వామివార్ల పొన్నూరు దేవాలయం గుంటూరు నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయానికి 79 కిలోమీటర్ల దూరంలో విజయవాడలోని సమీప విమానాశ్రయం ఉంది. ఆలయం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు మరియు తెనాలి స్టేషన్ల నుండి ఆలయానికి నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయం ఉదయం 5:30 నిత్యార్చన విధితో ప్రారంభమవుతుంది. 7 గంటలకు పంచహారతిని ఇస్తారు. 11:30 మహానివేదన చేసి 12:30 ఆలయం మూసివేస్తారు. తిరిగి మధ్యాహ్నం 3:30 తెరచి భక్తుల సందర్శనాలు, అర్చనాది కైంకర్యాలు చేస్తారు. రాత్రి 8 గంటలకు ఆలయం మూసివేస్తారు. హనుమత్ జయంతిని 4 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో శివాలయంలో విశేష కార్యక్రమాలు జరుగుతాయి. పండగ రోజుల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. హనుమంతుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఈ గుంటూరు జిల్లా పొన్నూరు క్షేత్రాన శ్రీ వీరాంజనేయ స్వామిగా వెలుగొందుతున్నాడు. హనుమను దర్శించుకునేందుకు వచ్చిన వారికి సకల దేవతా దర్శనా భాగ్యము కూడా ఒక వరంలా కలిగించాడు. ధైర్యం, వాక్పటిమ, బలం, యశస్సు, బుద్ధి వంటి పంచమహాగుణాల్ని ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడు. ఆ స్వామి కృపా వైభవం మనపై సదా వర్ధిల్లాలని వేడుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. బంగారు కోవెల్లో హనుమయ్య భక్తులండగా నిలిచేను హనుమయ్య. సింగారు కాంతులు విరజిల్లే నిండు రూపాన వెలిగేను హనుమయ్య. బంగారు కోవెల్లో హనుమయ్య భక్తులండగా నిలిచేను హనుమయ్య. సింగారు కాంతులు విరజిల్లే నిండు రూపాన వెలిగేను హనుమయ్య. బంగారు కోవెల్లో హనుమయ్య భక్తులండగా నిలిచేను హనుమయ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.